హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కిక్ కళ్యాణ్ దేవ్ వ్లాగ్స్. ఇప్పుడు నేను శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ దగ్గర ఉన్నాను. వాటర్ అనేవి ఫుల్గా వాడుతున్నాయి. ఇప్పుడు ఒకసారి చూసేయండి. యాక్చువల్గా అయితే ఆ గీత ఉంది కదా, ఆ గీత గాడికి పారాలా అంటే 2 డేసేలేండి. ఇంకా వాటర్ వదిలింది. ఇంకా కొన్ని రోజులు పోతే ఒక 3 డేస్ 4 డేస్ అయితే ఫుల్ పెరుగుతుంది లెవెల్ అనేటివి. గత నెల వరకు ఖాళీగా ఉన్న కెనాల్ ఇప్పుడు చూడండి ఎంత ఫోర్స్గా వాడుతున్నాయో వాటరు. ఇదే చూడండి శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్. ఇది గేట్స్ ఇవి. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి గేట్స్. అధికారులు వచ్చేసి ఒక 3 డేస్ బ్యాక్ నీళ్లు వదిలినారు వెలుగోడు రిజర్వాయర్కి నిండడానికి. అక్కడ చూడండి ఫిషింగ్ చేస్తున్నారు. చాలా కిందికి ఉంది, చాలా లోతు కూడా ఉంటుంది. ఇది ఇందాక పోయింది ఫ్రంట్, ఇది బ్యాక్. దీనిలో నుంచి వస్తుంటాయి. ఇలా ఉంది చూడండి. ఇక్కడ చేపలు కూడా పడుతుంటారు. ఒక 5 రకాలమైన చేపలు ఉంటాయి. నేను ఇక్కడ బైక్ అనేది పార్క్ చేసేసుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇటు ఫ్యామిలీస్ వచ్చాయి చేపలు పట్టడానికి. అదొక ఎంజాయ్మెంటు. అక్కడ పెట్టేసి ఇంకా మామూలుగా అయితే యాక్చువల్గా అయితే ఆ రోడ్డు నుంచి కూడా రావచ్చు. ఏమంటే నేను నడుచుకుంటా ఎక్స్ప్లోర్ చేద్దామని నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ చూడండి ఎల్లో కనపడుతున్నాయి కదా, ఇవే పెద్ద పెద్ద తాడులు ఉంటాయి. ఈ తాడులు చాలా ఫిట్గా ఉన్నాయి. అంటే దీనికే వలలు కట్టింటారు. వలలు కట్టి వదిలేసింటారు. ఆడ ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఆడనే పడుకోవడము, ఆడనే తిండి మొత్తం ఆడనే వాళ్ళకి మత్స్యకారులకి. ఒకసారి చూడండి ఎంత ఫిట్గా ఉన్నాయో. అందుకే చూసుకుంటూ పోవాలి, ఎందుకంటే మన కాళ్ళ తగులుతాయి. సో కాబట్టి నిదానంగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చేపల రకాలు వచ్చేసి కొర్రమీను, బొచ్చ, జల్ల, జిలేబీ, ఎర్రమోసు, తెల్లమోసు అని ఉంటాయి. కొన్ని ఇలాంటివి ఇక్కడ ఎక్కువ పడతారు, ఎక్కువ తింటారు కూడా. ఎంత ఫోర్స్గా వస్తున్నాయి చూడండి వాటరు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక చేప అయితే పడింది. లావునే ఉంది, పెద్దగానే ఉంది. ఇదే చూడండి. ఇది ఎన్ని కేజీలు ఉంటుందో కామెంట్ చేయండి అందాజుగా. పట్టి ఒక 1/2 అవర్ అయ్యింది అన్నాడు ఆయన. బాగానే ఉంది. ఇవి చూడండి బోట్స్. పుట్టెలు అంటే ఏమంటారు నేను కొడుతున్నాను, ఎలా ఉందో ఏం కథ అని. హోల్ పడింది, దీనికి రిపేర్లో ఉందంట. అది అందరు ట్రై చేస్తున్నారు చూడండి జాలీలో వల్ల తీసుకుని. చాలా ఫోర్స్గా ఉన్నాయి వాటర్ అయితే. ఇక్కడంతా ఒక రకంగా ఉంది, అక్కడ మొత్తం కలుస్తుంది. అంటే దాని రిజర్వాయర్లోకి వాటర్ అనేది కలుస్తుంది. అక్కడ చాలా పెద్దగా ఫోర్స్గా వస్తున్నాయి వాటరు. ఇక్కడ సీన్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది చూడండి. చిన్నపిల్లల నుండి ముసలోళ్ళ వరకు అందరి చేతిలో ఒకటే ఉంది వల, ఇంకొకరి చేతిలో రాబు. ఇదే కనపడుతుంటుంది అక్కడ ఆ సీన్లో. రిజర్వాయర్ కాడ అయితే ఫుల్ సందడిగా ఉంది. మంచి అట్మాస్ఫియర్ కూడా ఉంది. ఆ గాలి, ఆ చల్లగాలి, ఫుల్ ఎంజాయ్. ఒక ఫ్యామిలీతో ట్రిప్ కూడా రావచ్చు ఇక్కడ, అంత బాగుంది ఇక్కడ. ఇక్కడ చాలామంది ఆటోలు, బైకులు, ఫ్యామిలీస్తో వస్తున్నారు. ఆటోలు వేసుకున్న ఫ్యామిలీస్తో వస్తున్నారు. ఫిష్ మార్కెట్లో సందడిగా ఉంది ఇక్కడ చూస్తే. వల అయితే వేస్తారు చూడండి, అదో ఎంత బాగుంటుందో. కానీ పడవు. ఇద్దరు పట్టుకుంటారు చూడండి, అంత వెయిట్ ఉంటుంది ఆ వల.
కొత్త వాటర్ రావడంతో చేపలన్నీ బయటికి వచ్చేస్తున్నాయి. కెనాల్ నీళ్ళల్లో పాటు కొత్త చేపలు కూడా రిజర్వాయర్లోకి వచ్చేసినాయి. ఇదే లాస్ట్ ఎండింగ్. ఇది ఇంకా దీని తర్వాత ఇంకా రిజర్వాయర్లో ఇంకా వాటర్ ఫుల్ వస్తాయి. నేనైతే ఈ వీడియో 360 degrees తీశాను. ఒకసారి చూడండి ఎలా ఉంటుందో ఆ లొకేషను, ఎలా ఉందో ఇంకతో పీస్ఫుల్గా ఆ గాలికి ఎక్సలెంట్ ఉంది. అక్కడ అదో ఆడ కనపడుతుంది చూడండి, అదే వెలుగోడు రిజర్వాయర్. అంత లాంగ్ ఉంది చూడండి అది. ఇక్కడ రిజర్వాయర్ వాటరు ఇక్కడే కలిసేవి, అంటే రిజర్వాయర్లోకి పోతాయి ఇప్పుడే. ఇక్కడనే ఫోర్స్ చూడండి ఎంత ఫోర్స్ వస్తున్నాయి వాటరు. ఇక్కడంతా తక్కువ లోతుంది. ఆ ఐస్లాండ్ ఉండు అక్కడైతే ఫుల్గా లోతైతే ఉంది. అక్కడ సన్నగా కనబడుతుంది చూడండి, అవి పుట్టిలు వేసుకొని తిరుగుతున్నారు చేపల కోసము, అక్కడ పడుతున్నారు. అక్కడ ఆ ఏరియాలో వచ్చేసి చాలా ఫోర్స్గా వస్తున్నాయి వాటరు. ఎలా వస్తున్నాయి చూడండి. ఒక రఫ్గా ఒక 4 days అయిన తర్వాత ఇంకా ఫుల్ నిండిపోతుంది రిజర్వాయర్ అనేది. ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడైతే అంత లోతు ఏం లేదు, రాళ్ళు రప్పలు ఉంటాయి. ఇక్కడ బాగా ఫుల్ ఉంది చూడండి. మళ్ళీ ఒకసారి చూడండి మంది ఎలా వచ్చారో. నేను లాస్ట్కి వచ్చినాను, ఎట్లా ఉన్నారు చూడండి. మంది చేపలు పట్టడానికి వచ్చినారు. కొందరు చేపలు పట్టడానికి వచ్చింటారు, కొందరు చూడనీకి వచ్చింటారు. డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు ఇక్కడ. ఎందుకు ఇక్కడ చేపలు చనిపోయినాయి, ఎందుకు అర్థం కాలేదు. 3 చేపలు చనిపోయినాయి. ఒకటి జల్ల, ఒకటి 2 మూసులు, పిల్లలే, చిన్నపిల్లలవే. ఎట్లా అయిపోయినాయి చూడండి. వాటర్ తగ్గితే ఇలా కొంచెము ఆటోమేటిక్గా కొంచెం ప్రాబ్లం వస్తాయంట దానికి. సో కాబట్టి చనిపోతాయంట అవి. ఆమె చెప్పింది, అక్కడ ఉన్నామే చెప్పింది నాకు. వీళ్ళు వల వేస్తారు చూడండి, అంత లాంగ్ పోయి లోపలికి పోయి మిడిల్లో పోయి వేస్తారు. నేనైతే దూరంగానే ఉన్నాను, దూరంగా ఉండి తీస్తున్నాను జూమ్ పెట్టి. చూడండి నేను వెళ్తుంటే ఒక ఆయనకి చాలా పెద్ద చేప పడింది. దగ్గర అది వచ్చేసి అదో ఇదే చూడండి, అప్పుడప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి పడింది. అన్నా అమ్ముతావనా అంటే లేదు నేను అమ్మానా, కంపెనీ వాళ్ళకి ఇవ్వాలా, మళ్ళీ కంపెనీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పినాడు. ఆడంటే కిందికి పోతుంటే పైకి తీసుకుపోనా అని చెప్తాను నేను. పైకి తీసుకొచ్చినాడు. పైకి తీసుకొచ్చి అసలు పట్టుకొని ఇస్తలేదు అది, అదో భయపడుతున్నాడు ఆయన కూడా. అప్పుడప్పుడే జస్ట్ అందరూ వస్తుంటే ఇంకా కవర్లో ఒక సంచి తీసుకొని సంచిలో వేసేసినాడు. ఈ చేప ఎంత ఉంటుందో ఒకసారి గెస్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎంత ఉంటుందో. కవర్లో ప్యాక్ చేసి తను వెళ్తాడు, వాళ్ళ అబ్బాయి ఉంటాడు, ఓన్లీ కవర్ ఊగుతుంది చూడండి. ఈ చేపల పేరు వచ్చేసి దొమ్మ అంటారంట. సన్నగా ఉన్నాయి. ఈ ప్యాకింగ్ చేసేసి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఇవి కూడా చాలానే ఉన్నాయి. అట్లా ప్లేట్లలో వేసి ప్యాక్ చేసేసి ఐస్ వేసేసి ప్యాక్ చేసి పంపిస్తున్నారు. ఇంకా ఎంతలా ఉన్నాయి చూడండి. సన్నగా ఒకటే ముళ్ళు ఉంటుంది దీంట్లో. టేస్ట్ కూడా ఉంటుంది అని చెప్పిన. నేనైతే ఎప్పుడు తినలేదులేండి, నేను ఎప్పుడు జిలేబీ తింటాము. రిజర్వాయర్ కట్టకాడికి వచ్చారు చూడండి. అటు సైడ్ వచ్చేసి రోడ్డు, ఇతల వాటర్ ఉంటాయి, మధ్యన ఒక చిన్న మట్టి రోడ్డు ఉంటుంది. బైక్లో నిదానంగా అట్లా పోతున్నాను. అదిగో అక్కడ ఉంది చూడండి, ఇందాక చేప చనిపోయిందని చెప్తే కదా, అక్కడ ఆ ఏరియాలో చూడండి టెంపుల్ వ్యూ చూడండి.
ఇంకొకటి ఈ కాలువలో వచ్చేసి వాటర్ ఫుల్ ఉన్నప్పుడు ఇక్కడ బల వాడుతుంటుంది, అంటే పిల్ల కాలువ అంటారు, ఫుల్గా వాడుతుంటాయి. ఇప్పుడు ఇంకా వాటర్ కొంచెం రావాలి, వస్తే అప్పుడు వదులుతారు వాటర్ అనేది. క్లైమేట్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. అక్కడ కనబడుతుందో ఒక చిన్న ఓల్ టైపు, ఆ ఏరియాల నుంచి వస్తాయి వాటరు. ఫుల్ అయితే అది కూడా ఒక వీడియో చేసి పెడతాను, ఫుల్ వచ్చినప్పుడు వాటరు, అది కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. లొకేషన్ చూడండి, వన్ సైడ్ గ్రీను, వన్ సైడ్ వాటర్. ఎన్టీఆర్ స్టాచ్యూ టైప్ అక్కడ చూడండి, బైక్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఆడే మొత్తం ఫిష్ క్లీనింగ్ చేసుకునే స్పాట్ అది. నేను నుంచి విలేజ్ చూడండి ఎంత ఎంత క్లియర్గా కనపడుతుందో. వాటరు ఫుల్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతాను. ఇక్కడ వచ్చేసి ఒక మార్కర్ టైప్ ముందు చూడండి, యాక్చువల్లీ అయితే ఇంతవరకు రావాలి వాటరు, ఒక 4 days 5 days లోపల వచ్చేస్తాయి. వర్షాలు లేవు మెయిన్, సో కాబట్టి అది మెయిన్ ప్రాబ్లము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.